మన ప్రధాని 2047 వరకు ఈయనే ప్రధానిగా ఉంటాడా అంటే ఆయన నమ్మకం, జ్యోతిష్కులు చెప్పే మాటలు రెండు కూడా అలాగే చెప్తున్నాయి. కారణం ఏంటంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి, అంటే ఒక ఛాయ్వాలా నుంచి ప్రధానమంత్రికిగా ఎదగటం అనేది నిజంగా నభూతో నా భవిష్యత్తు లాంటి విషయం. అప్పుడే చెప్పారట జ్యోతిష్కులు, నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని. ఎస్, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మన ప్రధానమంత్రిగా ఉన్న 3వ సారి అవుతున్నాడు. ఆ తర్వాత ఇంకొక 4 సార్లు అయ్యేటప్పటికి ఆయనకి కావాల్సిందంటే అఖండ భారత సాధించాలి. దేవుడు తాను ఈ పనికే తను నియమించాడు, తను ఏర్పాటు చేసుకున్నాడు అని నమ్ముతున్నాడు. అంతేకాకుండా భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. దాన్ని అలా ఉంచడానికే నాకు శక్తి ఇచ్చాడు దేవుడు. నేను 2047 వరకు ప్రధానమంత్రిగా ఉంటాను. అప్పటికి నాకు 96 సంవత్సరాలు వస్తాయి. నా పనులన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను.